హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి వీడియోలో మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ 9 to 12 రొటీన్ అనుకోవచ్చు. ఉదయాన్నే వంట అది అయిపోయి క్యారేజీలు అది పెట్టేసి పిల్లల్ని అది స్కూల్కి పంపించిన తర్వాత నేను చేసుకున్నటువంటి పనులు అని చెప్పొచ్చండి. వంటకు ముందు ఒకసారి మామూలుగా రెగ్యులర్గా తుడిచేసి పొయ్యి కింద అయితే ముగ్గు వేస్తానండి. ఆల్రెడీ నా మార్నింగ్ రొటీన్ వీడియోలో మీరు అందరూ కూడా చూసే ఉంటారు. ఇక వంట అయిన తరువాత పొయ్యి పైన చిన్న చిన్న ఆయిల్ మరకలు కానీ ఏవైనా చిన్న చిన్న కూరగాయ ముక్కలు కానీ అన్నం వండేటప్పుడు ఉడికినటువంటి అన్నం కానీ ఇలా పడుతూ ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి క్లీన్ చేసేద్దామని వంట అయిపోయిన తర్వాత పిల్లలు అది స్కూల్కి వెళ్ళిన తర్వాత చక్కగా స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి. స్టవ్తో పాటు కౌంటర్ టాప్ అది కూడా ఒకసారి క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఎవరైనా సరే కిచెన్ ఎప్పుడూ కూడా నీట్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. కిచెన్ ఎప్పుడూ కూడా నీట్గా ఉండాలి అంటే కొంచెం టైం అయితే మనం వెచ్చించాల్సి ఉంటుందండి. అందరూ రెగ్యులర్గా చేసుకునే పనులే. కిచెన్ ఎప్పుడూ కూడా వెట్ లేకుండా నీట్గా ఉండాలి. అలానే ఎక్కువగా మెస్సీ ఉండకుండా ఉన్న దాంట్లోనే కొంచెం స్పేసియస్గా ఉండాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటానండి. ఇక ఇవైతే ఇంక చెప్పనవసరం లేదు కదండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక విషయాన్న అంట్లు అలా వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఉదయం టిఫిన్లు అయినవి, అలానే వంట చేసినటువంటి అంట్లండి. ఇక ఇవన్నీ కూడా ఒకసారి తోమేసి నీట్గా స్టాండ్లో వేసేసుకుంటాను. ఆరిన తర్వాత ఎక్కడ కబోర్డులో సర్దేస్తానండి. కిచెన్ ఎప్పుడూ కూడా వెట్టగా ఉండకూడదు అంటే ఎప్పటి అంట్లు అప్పుడు చక్కగా తోమేసుకుంటూ ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆల్మోస్ట్ ఆడవాళ్ళు ఎక్కువగా చేసే పని ఏదైనా ఉంది అంటే అంట్లు తోమడమేనండి. ఉదయం నుంచి నైట్ పడుకునే వరకు కూడా ఏదో ఒక టైంలో అంట్లు అయితే తోమవలసే ఉంటుంది కదా. పైగా ఎప్పుడు అంట్లు అప్పుడు చక్కగా తోమేసుకోవడం వలన ఇల్లు నీట్గా అనిపిస్తుంది, కిచెన్ కూడా క్లీన్గా ఉన్నట్లు అనిపిస్తుందండి. ఇక అంట్లన్నీ కూడా శుభ్రంగా తోమేసుకొని కడిగేసుకొని పక్కనే ఉన్నటువంటి స్టాండ్లో అయితే వేసేస్తున్నాను. స్టాండ్ ఈ పక్కన వేసానండి నేను. వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేసిన తర్వాత గిన్నెల నుండి గిన్నెలు డ్రై అయిపోతాయి కదా, అప్పుడైతేనే కబోర్డ్స్లోకి సర్దుతాను. తడి గిన్నెలు పెట్టేస్తే చిన్న చితక పురుగులు వచ్చేస్తాయండి కబోర్డ్స్లోకి, చూసుకుంటూ ఉండాలి. అలా కాకుండా ఇలా గిన్నెలన్నీ కూడా మొత్తం ఆరిపోయిన తర్వాత కబోర్డ్స్లో పెడితే నీట్గానే ఉంటుంది, పురుగులు కట్ట ఏమీ రాకుండా ఉంటాయి. లేదు అనుకుంటే ఒకసారి క్లాత్తో, ఒక మంచి శుభ్రమైనటువంటి క్లాత్తో ఈ గిన్నెలన్నీ కూడా తుడిచేసుకుని చక్కగా కబోర్డ్లో అయితే పెట్టుకోవచ్చండి. అలానే గిన్నెలతో పాటు కిచెన్ సింక్ కూడా ఎప్పుడూ కూడా నీట్గా ఉంచుకోవాలి. కిచెన్ సింక్ నీట్గా ఉంచుకోవడం అంటే మామూలుగా కడిగేసేసి, అంటే మనం సబ్బుతో అది శుభ్రంగా తోమేస్తాం కదా, తోమేసి నీళ్ళు వేసేసి అలా వదిలేస్తాము. అలా కాకుండా మన దగ్గర వెట్ వైప్స్ ఉంటాయి కదండి, వాటితో మొత్తం కిచెన్ సింక్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఆ వెట్ వైప్తో ఒకసారి ఈ కిచెన్ సింక్ని కనుక తుడిచేసినట్లయితే షింకు నీట్గా కనిపిస్తూ ఉంటుంది. అలానే షింక్తో పాటు ఒకసారి కుళాయిని, పక్కనే ఉన్నటువంటి టైల్స్ని కూడా ఒకసారి క్లీన్ చేసేస్తే కిచెన్ ఎప్పుడూ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇదిగో చూసారా, ఈ విధంగా వెట్ వైపుతో ఒకసారి ఎంతసేపు అండి, ఒక 10 నిమిషాల పని. ఇలా నీట్గా తుడిచేస్తే కిచెను చాలా నీట్గా అందంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి. అలానే నేనైతే ఈ రాగి బిందెల్ని అది శుక్రవారము మంగళవారము కడుగుతానండి. అంటే రేపు శుక్రవారం అనగా గురువారము, రేపు మంగళవారం అనగా సోమవారము, వారానికి 2 రోజులు రాగి బిందులు అవి క్లీన్ చేస్తూ ఉంటాను. స్టీల్ బింది రెగ్యులర్గానే క్లీన్ చేస్తూ ఉంటానండి. ఇక ఈరోజు నేను ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. పూజ ఎప్పుడూ కూడా మార్నింగ్ 6:30 ఆర్ 7:30 లోపులోనే చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఉదయాన్నే పూజ చేసుకోవడం వలన మనసుకి చాలా ప్రశాంతంగాను, ఆ అగరబత్తీలు వెలిగిస్తూ ఉంటాం కదండి, అలానే మంగళవారం కానీ శుక్రవారం కానీ ధూపమది వేస్తూ ఉంటాం కదా, దాని వలన ఇల్లంతా మార్నింగే ఒక పాజిటివిటీ కనిపిస్తూ ఉంటుంది నాకైతేనే. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే పూజ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటానండి. అడపదడప పువ్వులు వస్తూనే ఉన్నాయి, వాటితో చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ఇక ఈ స్టాండ్ అండి, ఇది గిన్నెల స్టాండ్. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. అన్ని రకాల గిన్నెలు కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు. చిన్న ఫ్యామిలీస్కి, ముఖ్యంగా రెంట్ హౌస్లో ఉంటున్న వారికి ఈ గిన్నెల స్టాండ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి.
కిచెను మనం ఎక్కువగా స్పేసియస్‌గా ఉండాలి అనుకున్న వాళ్ళకి, చూడ్డానికి నీట్‌గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ స్టాండ్ బాగా యూజ్ అవుతుంది. దీంట్లో మనం రకరకాల ప్లేట్లు పెట్టుకోవచ్చు. అలానే స్పూన్లు పెట్టుకోవచ్చు. గరిటెలు పెట్టుకోవచ్చు. గ్లాసులు పెట్టుకోవచ్చు. పెరుగు అది తోడు పెట్టుకునేటువంటి లోటాలు పెట్టుకోవచ్చు. అలానే చిన్న చిన్న ప్లేట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్లేట్స్ వరకు కూడా అన్నీ పట్టేస్తాయండి. అలానే చపాతీలు కాల్చుకునేటటువంటి పెనం, దోసలు వేసుకునేటటువంటి పెనం ఇవి కూడా పెట్టుకోవచ్చండి. ఈ స్టాండ్ ఆల్మోస్ట్ నేనైతే కొని దగ్గర దగ్గర ఒక 7 సంవత్సరాల పైనే అవుతుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కువ స్పేస్ లేకుండా తక్కువ దాంట్లో ఈజీగా గిన్నెలన్నీ కూడా ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు. గ్లాస్‌లో గ్లాస్ వేసేసుకొని చిన్న గ్లాస్ నుంచి పెద్ద గ్లాసుల వరకు కూడా చక్కగా గ్లాసులు అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ స్టాండ్‌ని మనం ఎక్కడైనా వేలాడదీసినట్లయితే ఈ కింద హుక్స్ కనబడుతున్నాయి చూడండి. వాటికి చిన్న చిన్న క్యారేజీలు తగిలించుకోవచ్చు. లేదంటే గరిటెలు వేలాడదీసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతేని. మాడ్యులర్ కిచెన్స్ అయినా సరే కొన్ని కొన్ని కిచెన్స్‌లో ఏమంటే సెల్ఫ్స్‌లో మనకి ఈ ప్లేట్లు పట్టేటటువంటి ర్యాక్స్ ఉంటాయి చూడండి. అందులో పెద్ద పెద్ద ప్లేట్స్ అవి పట్టవండి. అలాంటప్పుడు కూడా ఈ గిన్నెల స్టాండ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనది చిన్న కిచెన్ అయినా సరే నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటే కిచెన్ కూడా స్పేసియస్‌గా కనిపిస్తూ ఉంటుందండి. ఇది ఒక చిన్న టిప్ మాత్రమే, నచ్చితే ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే మాడ్యులర్ కిచెన్ కాదు, కబోర్డ్స్ ఏమీ లేవు అనుకున్న వాళ్ళు ఇలాగా మనకి ప్లాస్టిక్ బుట్టలు అవి ఉంటూ ఉంటాయి కదా, అందులో ఈ విధంగా చక్కగా ప్లేట్స్ అవి ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చండి. దీంట్లోనే చక్కగా గరిటెలు, స్పూన్లు అన్నీ కూడా మనము ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు. ఒక 2 బుట్టలు కనుక ఉంటే ఈజీగా మనమైతే మన సామాన్ అంతటినీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ బుట్ట కాస్ట్ కూడా పెద్ద అయితే ఉండదండి. ఇది వచ్చి రూ. 70, రూ. 60 అంతే. అలానే గిన్నెలు కూడా ఇలా ఒకదానిలో ఒకటి, పెద్ద గిన్నె నుండి చిన్న గిన్నె వరకు కూడా ఒకదానిలో ఒకటి వేసేసుకొని దానిపైన వాటికి సంబంధించినటువంటి మూతలు కనుక నీట్‌గా పెట్టుకున్నట్లయితే కిచెను కౌంటర్ టాప్‌తో పాటు ర్యాక్స్ కూడా చాలా అందంగా నీట్‌గా కనిపిస్తూ ఉంటాయండి. మనకి ఏవైతే అవసరమో అవి ముందుకు పెట్టుకొని తక్కువగా వాడేటటువంటి గిన్నెలు వెనక్కి పెట్టుకున్నామంటే కిచెను స్పేసియస్‌గాను ఉంటుంది. మన సామాన్లన్నీ కూడా చక్కగా పట్టినట్టు ఉంటుందండి. ఈ మధ్యకాలం ఏమంటే కిచెన్స్ ఎక్కువగా నీట్‌గా లేకపోవడానికి కారణం ఏంటంటే సామానండి. ఎందుకంటే ఎక్కువగా సామాన్లు ఆఫర్స్ పేరిటో లేదైనా ఎక్కడైనా చూసో కొంటూ ఉంటాము. అంత సామాను నిజానికి మనకు పడకపోవచ్చు. దాని వలన కూడా మనకి కిచెన్ అనేది స్పేస్ కొంచెం తక్కువవుతుందనే చెప్పచ్చు. అలానే ఇక్కడ మనం ఆయిల్ క్యాన్స్ కానీ, డబ్బాలు గాని వాడుతూ ఉంటాం కదండీ! వాటికి చాలామంది కింద ప్లాస్టిక్ టబ్బులు ఇలాంటివి వేస్తూ ఉంటారు. నేనైతే అలా కాకుండా ఇలా ఒక చిన్న పేపర్‌ని ఒక 4 మడతల మీద అయితే వేసేసి దాని మీదే పేపర్ మీదే ఆయిల్ క్యాన్ గానీ, ఆయిల్ టిన్స్ గానీ పెడుతూ ఉంటాను. ఒకవేళ ఆయిల్ ఏమన్నా కారితే పేపర్ మీద అంటుకుంటుందండి. దాన్ని తీసేసి మళ్ళా కొత్త పేపర్ అయితే వేస్తూ ఉంటాను. దీని వలన కొంచెం శ్రమ అయితే తగ్గుతుందండి. ఎందుకంటే మనం కింద ప్లాస్టిక్ ట్రేలు కనుక వేసినట్లయితే మళ్ళీ వాటిని కూడా క్లీన్ చేయాల్సి ఉంటుంది. వాటి నిండా కూడా ఆయిల్ జిడ్డు అది పట్టేస్తుంది. అలానే చిన్న చిన్న నెయ్యి గిన్నెలు కానీ, లేదంటే మనం దోసలు వేసుకున్నప్పుడు వాడుతూ ఉంటాం కదా, ఇలాంటి చిన్న గ్లాసుల్లో నూనె అది తీసుకుని దానిని ఇలా ప్లాస్టిక్ ఒక డబ్బాలో పెట్టేసి పైన గ్లాస్ పెట్టేసి పైన మూత పెట్టేస్తే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుని దోసలు అది వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. అలానే ఉల్లిపాయల బుట్ట కానీ, వెల్లుల్లిపాయ బుట్ట కానీ, బంగాళదుంప బుట్ట కానీ వాటిని అలానే వదిలేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా కింద ఒక పేపర్ వేసి కనుక మనం పైన బుట్ట పెట్టినట్లయితే ఏవైనా పాడైపోయినటువంటి ఉల్లిపాయలు కానీ, బంగాళదుంపలు కానీ వాటర్ కారుతూ ఉంటాయి కదండి, అవి కింద కారకుండా పేపర్ మీద కారుతూ ఉంటాయి అన్నమాట. ఆ పేపర్ని తీసేసి మనం మళ్ళీ కొత్త పేపర్ అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే బంగాళదుంపలు కానీ, ఉల్లిపాయలు కానీ, వెల్లుల్లిపాయలు కానీ ఇవన్నీ కూడా బయటే పెట్టాలి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు. ఇది అందరికీ తెలిసిందే కదా. అలానే మనం రకరకాల పచ్చళ్ళు అవి వాడుతూ ఉంటాం కదా, వాటి కింద కూడా ఇట్లా ఒక పేపర్ అయితే వేసుకుంటే ఎప్పుడైనా బై మిస్టేక్ ఏవైనా పచ్చడి ఒలిగినా లేదంటే పచ్చడి మూత పెట్టేటప్పుడు నూనె ఏమన్నా కారినా కూడా ఆ పేపర్ మీద కారుతుందండి. పేపర్ మనం వెంటనే మార్చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ని ఉపయోగించి ఇల్లు అయితే నీట్గా అందంగా సర్దుకోవచ్చు తక్కువ ఖర్చుతో. అలానే కిచెన్ కూడా స్పేసియస్గా ఉంటుందండి చూడడానికి. ఎంత చిన్న కిచెన్ అయినా సరే మనం సర్దుకోవడం బట్టే ఇల్లు నీట్‌గా ఉంటుంది అనేది నా అభిప్రాయము. ఇక ఇక్కడైతే రాగి బిందెలో నీళ్లు పట్టేశానండి.
అలానే హాట్ వాటర్ వేడి చేసేసి ఫ్లాస్క్లో అయితే పోసాను. అంటే చలికాలం కాబట్టి ఎవరికి ఏ నీళ్ళు కావాలితే ఆ నీళ్ళు తాగుతారని ఇక్కడే పెట్టేశానండి. ఇక కౌంటర్ టాప్కి ఒకవైపు అయితే నేను గిన్నెల స్టాండ్ పెట్టాను. మరొక వైపు ఏమీ పెట్టనండి. దాని మీద కూరగాయలు కట్ చేసుకోవడం కానీ లేదంటే ఫ్రూట్స్ కట్ చేయడం కానీ ఇలాంటివి మాత్రమే చేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఫ్రూట్స్ అవి కట్ చేసి నీట్గా తుడిచేస్తూ ఉంటానండి. అంటే కౌంటర్ టాప్ మీద కట్ చేయను, పైన మళ్ళీ మనం యూస్ చేస్తూ ఉంటాం కదండి కట్టర్లు కానీ లేదా ఒక ప్లేట్ కానీ ఇవి యూస్ చేస్తే కట్ చేస్తాను. దాని వలన ఈ కౌంటర్ టాప్ మీద అయితే మ్యాక్సిమం నేను ఏ వస్తువులు లేకుండా ఉండేటట్టే చూసుకుంటానండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.